నువ్వు లాంటి కొత్త రూల్స్ వాడు. నాకు తెలిసినంతలో మూడు మూడు లేస్తేనే పెళ్ళి. ఏం తింటున్నావు నువ్వు? వెల్కమ్ బ్యాక్ టు Cheers with Chance. We are reacting to నువ్వే నాకు నచ్చావు మూవీ. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది. నేను చూడు రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. నాకే తెలుసు నిలబడు. He's not directly. అయ్యో. That's all his character. Yeah, might be. Otherwise it'll be so very blank, right? Huh? Venki? గుడ్ నైట్. That clever. పెళ్లికి వచ్చిన దగ్గర చూస్తున్నాం మావా. ఓన్లీ బొసలాడు ఫుల్ బ్లాక్ అండ్ వైట్. కలర్ లేకుండా పోయింది మా లైఫ్ లో. అందుకే ఇవాళ ఈవినింగ్ రిసెప్షన్ అరేంజ్ చేశా. ఓన్లీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించుకోండి. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టా. మంజు ఈ ముద్ర ఫిగర్ పెళ్లి 12 గంటలు కూడా అవ్వలేదు అప్పుడే మొదలెట్టేసా. దాని దీన్ని ఎక్స్క్యూజ్ మీ, మీరు భోంచేశారా? Hey, he's getting crazy now almost. Especially when she's in traditional dress where she's looking so beautiful. నాలుగు కూల్ డ్రింక్ తెప్పించాను. చెరో 2 మావా ముద్దురా. సరే భోంచేసుకోగా రూమ్కి రా. కనీసం పై కాడుకుని పాడైపోరా. There he got a company almost. పులిహోర వడ్డించనా? పర్లేదు. అది నా గ్లాసు. అందుకే నీళ్ళు అంత రుచిగా ఉన్నాయి. ఈసారి మారదులే. That's why the taste. చాలా ఇబ్బందిగా ఉంది. మా వాళ్ళు కూడా అమ్మాయిలు ఇలాగే చూస్తారు కదా. ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు ఇప్పుడే తెలిసింది. ప్లీజ్ Oh, నాప్కిన్ ఇచ్చేసి వెళ్తాను. అక్కడ పెట్టేసి నేను తీసుకుంటా కదా. పర్లేదు. అయిపోయిందా? వెళ్ళు. నువ్వు ఎందుకు ఇచ్చావు? చెప్పు, ఎందుకు ఇచ్చావు? బుద్ధి లేక ఏదో బాగుందన్నావు. ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతా ఇచ్చాను. సరే ఇప్పుడు ఇవ్వలే. చేయొద్దు. వదలను. ఏం చేస్తావు? ఏం చేస్తాం? కాళ్ళు పట్టుకొని బతిమాలుతాం. చేయి పట్టుకుని పిలుస్తుంటే కాళ్ళు పట్టుకుంటానంటే నువ్వు. దీని ఏమంటారో తెలుసా? చేయి చేసుకోవటం అంటారు. పాణిగ్రహణం అంటారు. ఒక అమ్మాయి ఎడం చెయ్యి, ఒక అబ్బాయి కుడి చేయి కలిస్తే పెళ్ళైపోయినట్లే. నువ్వు లాంటి కొత్త రూల్స్ వాడు. నాకు తెలిసినంతలో మూడు మూడు లేస్తేనే పెళ్ళి. ఏం తింటున్నావు నువ్వు? చేయి వదలాలి కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకు. నిన్ను వదలను. so that's how the story is like developing. Now it is like completely he's in confusion actually. What to do? Because he's seeing that ring, no? Yeah. సిగరెట్ మానేసేటప్పుడు 10 మందికి చెప్పి మానేమంటారు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కాల్చాలనిపించినా అందరి ముందు మాట తప్పినట్టుంటుందని భయపడి సిగ్గుపడి కాల్చకుండా ఉంటారు. అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా 10 మందిని పిలిచి చేసుకుంటారు. కార్లు గట్రా కొట్టిస్తారు, ఫోటోలు వీడియోలు తీస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా పెళ్ళాన్ని వదిలేద్దామని టెంప్ట్ అయినా వీళ్ళందరి ముందు విలన్ అవడం ఇష్టం లేక తప్పక మనసొప్పక ఫ్రెండ్స్ ఇలా కళ్ళతోటి విప్లవాన్ని ఆపలేదు. అందుకే నా వారసుడిగా వెంకీని ప్రకటిస్తున్నాను. వెంకీ, యూ టేక్ ఓవర్. నేను ఇప్పుడు మోహన్ గురించి కొంచెం మాట్లాడాను. కొంచెం అని ఎందుకన్నానంటే అతని గురించి మంచి ఎక్కువ చెప్పలేదు కాబట్టి. జస్ట్ జోకింగ్. నాకు ఇన్నాళ్ళు అభిప్రాయం ఉంది, పెద్దవాళ్ళు చేసే పెళ్లిలో ప్రేమ అనేది ఉండదు. పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లం పెట్టమ్మా అంటే జేబులో పెట్టాలా చేతిలో పెట్టాలని అడిగేంత అమాయకురాలు ఆశ. అరుంధతి కనిపించిందా బాబు అంటే
ఏ చీర కట్టుకున్న అమ్మాయిని అడిగేంత దుర్మార్గుడు వీడు. వీళ్ళిద్దరు జీవితాంతో ఎలా కలిసి ఉంటారా అనిపించింది నాకు. కానీ ఇప్పుడు నా అభిప్రాయం తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళి 24 గంటలు కాలేదు, ఆల్రెడీ దే ఆర్ ఇన్ లవ్. చూడండి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే టేబుల్ కింద వాడు ఏం చేస్తున్నాడు. పెళ్ళి 2 అక్షరాలు, 3 మూడులు, 4 అక్షరాలు అంతే. కానీ అందులో ఏదో పవర్ ఉంది, ఏదో మ్యాజిక్ ఉంది, ఏదో లెక్క ఉంది, ఎక్కడెక్కడో కలుపుతుంది. దట్ ఈస్ మ్యారేజ్. మనం ఎన్నో అనుకుంటాం, అన్ని మన కంట్రోల్లో ఉంటాయని నమ్ముతాం. ఒక మనిషిని చూస్తాం, ఇష్టపడతాం, ప్రేమిస్తాం, కలుసుందాం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి కుదరపోవచ్చు. అందుకని పక్కనే మానేయంగా. అసలు మనం ఎవరితో కలిసి ఉంటాము మన చేతుల్లో లేదు. మనం కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, మనల్ని కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, అసలు ఏ కోరిక లేకుండా బతకచ్చు. అంతెందుకు, మన అమ్మ నాన్నలు మనం సెలెక్ట్ చేసుకోగలమా? నేను ఎన్టీఆర్ మనోడుగా పుట్టాలి, అమితాబ్ బచ్చన్ అల్లుడుగా పుట్టాలని మనం కోరుకోలేదు. వర్షం, కనీసం వర్షం ఎప్పుడు పడాలో కూడా మనం కోరుకోలేదు. అది కురిస్తే మనం ఏ చెట్టుకి ఎందుకో పరిగెత్తాలి, తప్పదు. సో లైఫ్ ఇస్ అ కాంప్రమైజ్. జీవితం ఒక రాజీ. మొత్తం జీవితమే కాంప్రమైజ్ అయినప్పుడు అందులో పెళ్లి అనే విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవను. ఫలానా వాళ్ళని చేసుకుంటానంటూ కుదరదు కదా. మనకి కావాలనుకున్న వాళ్ళు దొరకదు, మనకి దొరికిన వాళ్ళని కావాలనుకుంటే మంచిది. Oh, he's telling everything to her. నేను ఒకటి కోరుకుంటున్నాను, ఆశ బలంగా ఉండాలి, రోజు మొగుడిని కొట్టాలి, నా ఈ కోరిక తీరాలి. ఓకే? See the intensity of that. Yeah, the moment. No? Yeah, and that it is very much. Is it just a music? Don't know. No. Oh. మన కందరని ఇందుగానే అది తెలుసుకుని అవి కలలని నమ్మనని అవి కలవని పిలవను కలవమని. It's like a rom-com family. Everything is there. Actually, Second like half is almost like a rom. how much it is taking the time, no? Like to have the feeling. That's the success of this movie. And especially see, he's in a situation where he's the most crucial situation. Yeah. Nice costume, the pairing. Both are singing like that. They're conveying their feeling. Wow, a composition there. Violin portion. Oh. See, this thing is stopping him from because he's engaged. Yeah. See. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఒక క్షణం చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తావు, ఒక క్షణం అస్సలు పరిచయం లేనట్టు ఎంతో దూరంగా ఉండిపోతావు. ఒక్కోసారి నీతో ఏదైనా మాట్లాడొచ్చు అనిపిస్తుంది, ఒక్కోసారి ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఎందుకు? నువ్వే బాధపడతావు, నువ్వే ఓదార్స్తావు, ఒక్కోసారి నవ్వుస్తావు, ఒక్కోసారి ఏడిపిస్తావు. నేను ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు నవ్వించి దాన్ని చేస్తున్నావు? అసలు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు? భయం ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు. Oh. She has seen. Seen. They're back, no? Yeah, the home.
think they are back. No? Yeah. Huh? Oh, that day was telling no to kick like that. Ah, Stop it. Superb, superb. see, it is till now. Actually, like it is everything showing their feelings, Yeah. right? Throughout every scene, it's developing. Actually, like it's not so easy to be in love. Yeah. It's showing like that, right? And that too, no, the each and every character have the dialogues. The dialogues also superb, because when he is telling all these things and when she is telling the dialogues, like everywhere that feel is there to connect with each characters. And even though they were talking with that groom, no, Asha's groom, there also they were having a discussion and all. So everywhere the dialogue have a more important role in this movie, no? And also, like his ethics, Yeah. especially like the hero is being more of hero in this movie, Yeah. actually. Because in other movies and all, the hero would be like ready to win, like compromise the ethics of the heroism, Yeah, might be yeah. like. But in this movie, he's always like he has the feeling actually to her that somewhere he loves her, but he's not able to express it because something is stopping him, because is very loyal. Yeah. And that too, again, then when like after interval, he was in the railway station. There, Prakash Raj directly came and he called, no, why you are going? You have any problem? Come back, like that. And I'm also coming with you there. So almost like that family is there. No, that family also so much of caring him actually. Yeah. And also that she's not thinking like she's engaged. And, Yeah. she's actually like going behind that feeling and the love, because she didn't get that vibe from that guy who Yeah, got yeah. engaged with her. So basically, like she got attracted, and especially it all happened because of Suhasini ma'am. Yeah. Because the dialogue, the way she was talking about the marriage, the life after marriage, and the person we get actually as husband, everything she was talking. No, see, since that she has put the seed almost like. Almost like a extended cameo roles. Huh. Like there, Suhasini ma'am, and here it is Brahmanandam Garu. He also has come, no, like a comedy role, and there also because of him only that they got a connection, because he was going with Pinky, no, Brahmanandam Garu. They both only gone for that, no. So Yeah. here, like she was going there, and there they got a connection. So almost like two people are there to connect here. Like first one is with dialogues, and here is like a presence. Yeah. Correct, no? So correct only. And also like in this movie, I feel why people love this movie is because because of values, obviously. Yeah, like yeah. so many people, like what they would do might be like their marriage would be like fixed and everything would be arranged, might be in the next day they would leave the home for someone, and the other people would be in so much pain, right, by doing all these things. So it's like we need to have a good heart. That is what actually is showing, because see, things are stopping because he's very attracted to her, especially the eyes and all. He's talking, and he also started loving her, but he's stopping himself is because he doesn't want the other people to get hurt because of this. Yeah. And already the engagement over and the marriage is about to happen. That time he can't go and tell that I love her, or vice versa. Even she also can't express right to her father. Yeah. So it's a moment like it's almost like the destiny is taking, or it is taking time to develop that love story. And we have to wait till the end. What is going to happen? Yeah. No, that also is there. Some curious thing also is there. Like suspense factor is there. Like till the end, we have to wait that what is going to happen. Is it a happy ending or is it a sad ending? Don't know. Now also don't know actually. That is like that, what- no going it is actually. Yeah. Superb. Superbly, like it is narrating, and though it is there is not much very a mass kind of scene in this movie, but still the feelings, the journey is taking us actually, Yeah. with that. Actually, what the script and the dialogues required, their actors are performing. No, it is not that much over also, it is not that much low also. What required, that only they are performing, and that is we are getting also completely connecting with the Complete characters. performance. That's what. Superb. Very nice. So waiting for the next scene, it's almost like we got into their family almost, Yeah, like the yeah, way feeling like that. So we'll see another video.
Bye bye.